కృష్ణా జలాల కేటాయింపుల కేసును ఆంధ్రప్రదేశ్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయాలని చూస్తోందని తెలంగాణ ఆక్షేపించింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్కు తెలంగాణ అధికారులు రీజాయిండర్ సమర్పించారు. ఏపీ వాదన అర్ధరహితమని, జాప్యం చేసే ఉద్దేశంతోనే కేసు ముగింపు దశలో కొత్త మెలిక పెడుతుందని ఆక్షేపించింది. రెండింటినీ వేర్వేరుగా విచారణ చేస్తే సమయం వృధా అవుతుందని తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కేటాయింపులపై కేసును ఆంధ్రప్రదేశ్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చెయ్యాలని చూస్తోందని తెలంగాణ ఆక్షేపించింది. కృష్ణా జల వివాదాలపై విచారణ చేస్తున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్కు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు రీజాయిండర్ దాఖలు చేశారు. విభజన చట్టంలోని 89వ సెక్షన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, ఆపరేషనల్ ప్రోటోకాల్తో పాటు కేంద్రం సూచించిన అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని 3వ సెక్షన్లోని తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలో కేటాయింపుల ఆధారంగానే జలాల కేటాయింపు అంశాలపై కలిపి విచారణ చేయాలని తెలంగాణ కోరింది. రెండు అంశాల్ని వేర్వేరుగా విచారణ జరపాలన్న ఏపీ వాదన అర్ధరహితమని, కేసు ముగింపు దశకొచ్చిన సందర్భంలో జాప్యం చేసేందుకే కొత్త మెలిక పెట్టిందని ఆక్షేపించింది. రెండింటినీ వేర్వేరుగా విచారిస్తే అనవసరంగా సమయం వృధా అవుతుందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల్ని సమానంగా పంచకుండా ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు చేసినా, ఆపరేషన్ ప్రోటోకాల్స్ నిర్ధారించినా ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు. రెండు అంశాల్ని కలిపే విచారించాలని, జల వివాదాన్ని త్వరగా ముగించి రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రెండు అంశాల్ని వేర్వేరుగా విచారించాల్సి వస్తే తొలుత అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని 3వ సెక్షన్లోని తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ విచారించాలని తెలంగాణ అధికారులు కోరారు. విభజన చట్టంలోని సెక్షన్ 89లోని అంశాలతో పోలిస్తే ఈ అంశాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉందని, అందుకే తొలుత వాటిపైనే విచారణ చేపట్టారని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల మధ్య 66-34 నిష్పత్తిలో తాత్కాలిక నీటి కేటాయింపులు చేశారని, అదే అదనుగా ఏపీ 72% కంటే ఎక్కువ నీటిని వినియోగించుకుంటోందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచే 200 టీఎంసీలకు పైగా తరలించుకు వెళుతోందని అభ్యంతరం తెలిపారు. నీటి కేటాయింపులకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్లో చర్చించేది లేదని, ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పిందని, కృష్ణానది యాజమాన్య బోర్డు ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నదీ జలాల్లో సమాన వాటాలు పంచాకే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేస్తే న్యాయం జరుగుతుందని తెలంగాణ అధికారులు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమాన వాటా పంపకాల అంశం ట్రైబ్యునల్ ముందు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉందని, తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు జరుగుతుండటంతో తీవ్రంగా నష్టపోవలసి వస్తోందని పేర్కొన్నారు.